ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండి కూటమి కాసేపట్లో ఢిల్లీలో సమావేశం కానుంది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా జన్బంద్ పేరుతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి దేశవ్యాప్తంగా 23 పార్టీలు హాజరవుతున్నట్టు ప్రకటించారు జయరాం రమేష్. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పాటు పశ్చిమాసియా యుద్ధం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలు, కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహార విధానాలపై సమావేశంలో కూటమి నేతలు చర్చించనున్నారు. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో కూటమి నుంచి బయటకు వచ్చిన మమతా బెనర్జీ 2 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలుపుతున్నారు. ఇక బెంగాల్ ఓటమితో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీని ఎదిరించేందుకు ఆమె మళ్లీ కూటమి జట్టు కడుతున్నారు. ఇక ఇటీవల తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఈ సమావేశానికి టీవీకే పార్టీ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అనిల్, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఈరోజు ఇండియా కూటమి సమావేశానికి తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున ప్రధాన పార్టీలు కూడా హాజరవుతున్నట్లయితే మనకి ఇప్పటివరకు అయితే సమాచారం లేదు. అయితే ముఖ్యంగా ఎన్నికలలో డిఎంకే, కాంగ్రెస్, మిగతా పార్టీలు ఏవైతే వామపక్షాలన్నీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. అయితే ఎన్నికల తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా డిఎంకే కాంగ్రెస్కు దూరమైంది. అదైతే ఎన్నికల తర్వాత టీవీకే విజయ్ ఆధ్వర్యంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ఒక్కసారిగా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ 5 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ విజయ్కు మద్దతు ప్రకటించడంతో ఈ విషయాన్ని డిఎంకే నేతలు పూర్తిగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. డిఎంకే ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నామని చెప్పి అప్పట్లోనే ప్రకటన చేశారు. పార్లమెంట్లో కూడా తమ ఎంపీల స్థానాలు ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పి స్పీకర్కి లేఖ కూడా రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశానికి డిఎంకే నుంచి ఎవరు కూడా హాజరు కామని చెప్పి డిఎంకే నేతలు అయితే స్పష్టం చేశారు. అదేవిధంగా ఏడీఎంకే అధినేత వైగో హాజరవుతున్నారో చెప్పారు. అదేవిధంగా టీవీకే పార్టీ నుంచి ఇప్పటి వరకు ఇండి కూటమి సమావేశానికి హాజరవుతున్నట్లు ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే టీవీకే పార్టీ సమావేశానికి హాజరవుతారా లేదన్నది కూడా ఇంకా ఇప్పటివరకు క్లారిటీ లేదు. అది సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితిలో తమిళనాడు నుంచి ఇండి కూటమికి చాలా రోజుల తర్వాత, అంటే ముందు నుంచి కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి డిఎంకే కాంగ్రెస్ బంధం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్తో కలిసి పనిచేసినటువంటి డిఎంకే తాజాగా ఈ ఇండి కూటమి సమావేశాన్ని అయితే బహిష్కరిస్తుంది. ముఖ్యంగా మన అసెంబ్లీ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఎందుకు కారణం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే టీవీకే పార్టీతో జరగడాన్ని పూర్తిగా జీర్ణించుకోలేదు. మరోవైపు వామపక్షాల నుంచి సిపిఎం నేతలు తమిళనాడు నుంచి ఇండి కూటమి సమావేశానికి హాజరవుతున్నామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సిపిఐ ఏదైతే తమిళనాడులో డిఎంకే కూటమిలో నేపథ్యంలో సిపిఐ నేతలు తమిళనాడు నుంచి ఎవరు పాల్గొనలేదని కూడా వేచి చూడాలి. అయితే తమిళనాడులో చూసుకుంటే ప్రధాన పార్టీలేవి అటు టీవీకే, ప్రభుత్వంలో ఉన్న టీవీకేతో పాటు డిఎంకే, అన్నా డిఎంకే, ఈ 3 పార్టీలు కూడా కీలకంగా ఉన్న పార్టీలు ఏవి కూడా పాల్గొనలేదు. ముఖ్యంగా డిఎంకే గత ఎన్నికలలో 57 స్థానాలలో ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది. టీవీకే పార్టీ 107 స్థానాలతో గెలిచి మిత్రపక్షాలతో కలిసి ఏదైతే మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు కాంగ్రెస్తో జతకట్టినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్, వామపక్షాలు, మిగతా పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ డిఎంకేకి చెప్పకుండా ప్రభుత్వంతో కలవడం, అదేవిధంగా ప్రభుత్వంలో పాలు పంచుకోవడం వంటివి డిఎంకేకి జీర్ణించుకోలేని పరిస్థితి. డిఎంకే వీటి మీద తీవ్రంగా కూడా అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్తో కలిసే ప్రసక్తి లేదని చెప్పి అప్పట్లోనే ఆ పార్టీ అధినేత స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కీలకంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి కీలక అంశాలు, అంతర్జాతీయ సంక్షోభం, వీటన్నిటి మీద చర్చించడానికి 23 పార్టీలతో ఢిల్లీలో సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి తమిళనాడు నుంచి రాజకీయ పార్టీలు, కీలకమైన పార్టీలు ఏవి హాజరు కావడం లేదన్నది కూడా మనకి స్పష్టమవుతుంది. అయితే ఓవైపు దక్షిణాసియా సంక్షోభం, తర్వాత ఎన్నికల ఫలితాలు, పశ్చిమ బెంగాల్, ఏదైతే తమిళనాడులో ఇండి కూటమి ఓటమి, వీటన్నిటినీ ఈరోజు సమీక్షించుకునేందుకు దాదాపుగా అన్ని పార్టీలు కూడా కలుస్తున్న నేపథ్యంలో తమిళనాడులో చోటు చేసుకున్న ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు నుంచి డిఎంకే కానీ టీవీకి కానీ పాల్గొనమని చెప్పి మనకైతే సమాచారం ఉంది. మరి కాసేపట్లో ఈ మీటింగ్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు టీవీకే నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో టీవీకి హాజరవుతుందా లేదనే సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. అనిల్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.